బుటేల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంసీఆర్ హెచ్ఆర్టీలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేషన్ కుమార్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక సీఎంతో పాటు సీఎస్ కె రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పలువురు హాజరయ్యారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై వారు చర్చించారు. కొత్త జిల్లాలు అవసరమైన చోట కోర్టు భవనాలిక మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. హైకోర్టు సిజై అధిక ప్రాధాన్యత వారీగా రాష్ట్రాలలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాలో కూడా కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రెడ్గా ఎంసీఆర్ హెచ్ఆర్టీలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేషన్ కుమార్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ రమేష్, చెప్పండి. రెడ్గా ఎంసీఆర్ హెచ్ఆర్టీలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేషన్ కుమార్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్ లో కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ తో భేటీ అయ్యారు. వరుణ్, ముఖ్యంగా అపరేష్ కుమార్ ఎవరైతే ప్రస్తుత హైకోర్టు సీజే ఉన్నారో ఆయన ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు జ్యుడిషియరీ పరిధిలో ఉన్నటువంటి కోర్టు సమస్యలు న్యాయవృత్తి పరంగా కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఆ సమస్యలను అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్టులకు సంబంధించి కొత్త కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయడం, అట్లాగే పెండింగ్ కేసులు కూడా రాష్ట్ర స్థాయిలో హైకోర్టు జ్యుడిషియరీ పరిధిలో అనేక పెండింగ్ కోర్టులు కూడా ఉన్న నేపథ్యంలో సిబ్బంది కొరత, ఇటువంటి సమస్యలు కూడా ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం దృష్టికి అపరేష్ కుమార్ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించినటువంటి రేవంత్ రెడ్డి న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. హైదరాబాద్ తో పాటు స్టేట్ సెంటర్ తో పాటు ఏదైతే ఇప్పటికే జ్యుడిషియరీ అకాడమీకి కూడా స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో ఇటు కోర్టుకు హైకోర్టు తరలింపుతో పాటు ఇతర అవసరమైనటువంటి సేవలను అందించేందుకు, సర్వీస్ అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. హైకోర్టుతో పాటు వివిధ జిల్లాల్లో కూడా అవసరమైన చోట్ల కొత్త కోర్టుల ఏర్పాటుతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరం ఉంటుందో వాటిని ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించి కోర్టుల్లో సిబ్బంది నియామకానికి కూడా సుముఖంగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.